ఇక్కడ ఈ గంజి మైదాన్లో ఇక్కడికి వచ్చిన మీ అందరికీ నేను ఒక మాట చెప్తున్నా. ఈ 38 మంది సంగారెడ్డిల కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరైతే చెయ్యి గుర్తు మీద పోటీ చేస్తున్నారో ఆ వార్డులో 1వ వార్డు నుంచి 38వ వార్డు వరకు మీరు 38 మంది వార్డు కౌన్సిలర్లని మీరందరూ కౌన్సిలర్లని గెలిపిస్తే ఒక్కొక్క వార్డుకి ఏ కౌన్సిలర్ అయితే ఏ వార్డులో అయితే మీరు గెలిపిస్తారో ఆ వార్డు కౌన్సిలర్ గెలిపిస్తే ఆ వార్డు కౌన్సిలర్ నా దగ్గరకు వచ్చి అన్నా నేను ఈ వార్డులో ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థిగా నన్ను గెలిపించారు, ఈడ రోడ్లు కావాలి, మోరీలు కావాలి, డాక్రా గ్రూప్లో కమిటీ హాల్ కావాలి, ఇంకో కమిటీ హాల్ కావాలని వాళ్ళు నన్ను అడుగుతారు. అడిగితే గెలిచిన కాంగ్రెస్ కౌన్సిలర్ సంగారెడ్డిలో ఎవరు వచ్చి నన్ను అడిగినా ఆ వాడికి నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ఆ వాడికి మీకు సీసీ రోడ్లు, డ్రైన్లు, కమిటీ హాళ్లకు, డాక్రా భవనాలకు మీ వార్డులలో కట్టుకోవడానికి ఒక్కొక్క ఏ కౌన్సిలర్ గెలిచి వస్తే ఆ వాడికి 8 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇప్పిస్తాం మీకు. ఇక ఇప్పుడు అర్థమైందా మీకు? నేనేమన్నా అర్థమైందా? మీ వార్డులలో 1వ వార్డు నుంచి 38 వార్డులలో సపోజ్ 38 మంది సంగారెడ్డిలో 38 మంది గెలిపించారనుకో, మీరు ఒక్కొక్క వాడికి 8 కోట్ల రూపాయలు డెవలప్మెంట్ చేయడానికి మీ బస్తీకి సీఎం రేవంత్ రెడ్డి గారితో చెప్పి ఇప్పిస్తా. నా మాట మీద నమ్మకం ఉన్నదా మీ అందరికీ? ఉంటే చేతులు ఎత్తుడు, లేకపోతే ఎత్తకుంటిగా. జగ్గారెడ్డి మాట అంటే మాట. గఫ్లత్లా సటక్న మీ కాంగ్రెస్ వాడు ఓడిపోయింది అనుకో, నా దగ్గరకు వస్తాడా? నువ్వు కాదురా నాయన, పోచమ్మలులా ఈపులు వలుగుతాయి మీ. అరే ఆ చంద్రకోలతో కొడతా మిమ్మల్ని చెప్తా. సరే ఆగు, అర్థమైందమ్మా? మీ వాడలో కాంగ్రెస్ కౌన్సిలర్ టైం బాగలేక మీరు ఎవరన్నా ఓడగొట్టుకుంటే జగ్గారెడ్డి దగ్గరకు వచ్చి అడుగుతాడా 8 కోట్లు? నేను పోయి రేవంత్ రెడ్డి గారిని అడుగుతానా? అడగలేను కదా. మీకు అబ్బాయి చెప్తున్నాయి ఇక మీకు. ఇక మీరు 38 వాళ్ళు కాంగ్రెస్ గెలిపించుకుంటే ఒక్కొక్క వాడికి 8 కోట్ల చొప్పున 300 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తారు రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి. ఇది నా మాట, నేను ఇస్తున్నా మీకు, మాటిస్తున్నా మీకు. ఇక మీ చేతిలో ఉంది, నా చేతిలో లేదు. ఇది గమనించి జాగ్రత్త పడండి. రెండో మాట నేను మొన్న కూడా చెప్పిన, 15 రోజుల కిందట గంజి మేదల మీటింగ్ చెప్పిన. నేను సంగారెడ్డిలో 2013లో 5500 మందికి ఇళ్ల జాగాలు ఇచ్చిన సర్టిఫికెట్లు. 10 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ లేదు, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే. నేను కూడా గవర్నమెంట్లో లేను. అలియాబాద్లో ఇచ్చిన అందరికీ, కొండాపూర్ దగ్గర 10 ఏళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే. పోలీసు వాళ్ళని పెట్టిర్రు, మిమ్మల్ని అందరూ అక్కడి నుంచి రానియకుండా చేసిర్రు. నేను ఈరోజు ఎమ్మెల్యే లేకపోయినా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది. నేను సంవత్సరం కిందట్లే రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి
సీఎం గారికి నేను చెప్పిన, నేను ఇట్లా 5,500 మందికి జాగాలు ఇచ్చి పట్టా సర్టిఫికేట్లు ఇచ్చినా వాళ్ళకు భూమి కావాలి, రైతుల దగ్గర భూమి కొని నాకు ఇళ్ళ జాగాల సేకరణ చేయించండి అని నేను అడిగిన. ఆ పని మీద ఉన్న కలెక్టర్లు అధికారులు భూమి లెక్కుతున్నారు. నేను ఇచ్చిన 5,500 సర్టిఫికెట్లే కాదు, కొత్త దరఖాస్తులు మాకు జాగా లేదు అని ఎవరు పెట్టుకున్నా వాళ్ళకు కూడా ప్లాట్లు ఇప్పిస్తా. ఇది కూడా మీకు మాట ఇస్తున్నా నేను. ఇక